హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ చెప్దామండి. అది బీరకాయ పచ్చడి అండి. ఈలోపు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ 2 బీరకాయలు ఉన్నాయి కదండి, ఇవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయండి. అది తొక్క పీల్ చేయకండి, ఎందుకంటే ఇందులోనే అసలైన తొక్కలోనే ఉంటాయండి. పీచు పదార్థం కదా, ఇది చాలా యూజ్ అండి. అందులో సమ్మర్లో ఈ పీచు పదార్థం చాలా మంచిదండి ఎవరికైనా. సో ఇవి చూసారు కదా, చూపించిన విధంగా చాలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి. తొక్క మాత్రం తీయకండి. ఎంత చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటే మీకు అంత బేగా ఫ్రై అవుతుంది. ఈ 2 బీరకాయలండి. ఈ 2 బీరకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాక మనం ఇందులోకి ఏదైనా యాడ్ చేయాలి. యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే నువ్వులు తీసుకుంటున్నానండి. నువ్వులు తీసుకున్నాక కొంతమంది గ్రౌండ్ నట్స్ వాడతారు. నేనైతే హెల్తీ రెసిపీ అన్నాను కదండి, నువ్వులు అయితే కాల్షియం. జనరల్గా ఎప్పుడో తీసుకుంటాను నువ్వులు. సో ఇలా తీసుకున్నామంటే చాలా హెల్తీ అండి. చిన్న కర్రీ కప్ అంత నువ్వులు తీసుకున్నాను, అంటే 50 గ్రామ్స్ తీసుకున్నాను. 2 బీరకాయలకి 50 గ్రామ్స్ నువ్వులు నేను యాడ్ చేస్తున్నాను. చిన్నగా కట్ చేసుకున్న 2 బీరకాయలు ఉన్నాయి కదండి, ఆ 2 బీరకాయలు ప్లస్ ఈ కప్పు 50 గ్రామ్స్ నువ్వులు మనం తీసుకున్నాం. సో ఈ నువ్వులు వేపాలండి. వేపడానికి ఒక కళాయిలో కొంచెం హీట్ అయ్యాక సిమ్లోనే మీరు ఈ నువ్వులు అనేది యాడ్ చేయండి. నువ్వులు అనేవి అస్సలు హైలో పెట్టకండి, ఎందుకంటే హైలో పెడితే అది బేగా మాడిపోతుంది. పైన అనేది మీకు మాడిపోతుంది, లోన్ అయితే అలాగే పచ్చిగా మెత్తగానే ఉంటుందండి. సో ఇది మాత్రం సిమ్లోనే బాగా హీట్ అయ్యాక సిమ్లోనే అలా వేగనివ్వండి. చూసారు కదా, ఇలా వేగండి. మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కొంచెం రెడ్గా అవ్వగానే దీన్ని ఒక బౌల్లోకి తీసియండి. నువ్వులు ఎంత వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందండి. సో అందులో ఇంకొక కళాయిలోనే ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్లో ఒక 16-15, నేనైతే 15-16 ఎండుమిరపకాయలు యూజ్ చేశానండి. పచ్చిమిరపకాయలు వద్దు. నేనైతే 15-16 ఎర్రగా ఉన్న ఎండుమిరపకాయలని నేను యాడ్ చేస్తున్నాను. మీ స్పైస్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. వేసాక కొంచెం రెడ్డిష్ కలర్ అని మరీ మాడిపోనివ్వకండి. కొంచెం రెడ్డిష్ కలర్ రాగానే అవి మీరు వేరే బౌల్లోకి తీసేసాక ఆ ఆయిల్లోనే, ఇంకా అసలు ఆయిల్ అయితే మళ్ళీ యాడ్ చేయకండి. మీరు చూసారు ఎంత తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. హెల్త్కి మంచిది కదండి, ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయకండి. ఆ కొంచెం ఆయిల్లోనే మీరు సిమ్లోనే బీరకాయ చిన్నగా కోసాం కాబట్టి బేగానే ఫ్రై అయిపోతుందండి. చిన్న చిన్న పీస్ కట్ చేసుకున్న బీరకాయ ఎందుకు అది అందులో యాడ్ చేసి, నెక్స్ట్ మనం అందులోకి చిన్న సైజు బెల్లం అండ్ చింతపండు సైజు ఉంటుంది కానీ దాంట్లో సగం అంత చింతపండు, ఒక ఎల్లుల్లిపాయ అండ్ ఇందాక వేపు తీసుకున్న ఎండుమిరపకాయలు, ఇవి మనం మిక్సీ పట్టాలండి. సో చూడండి, బీరకాయ వేగింది, 50% వేగిందండి. ఇంకా వేగాలి. 50% ఇది ఫ్రై అయింది. ఎందుకంటే అలా పచ్చిగా అయితే మీరు మిక్సీ చేశారంటే అది గోరింటాకు పచ్చడిలాగా ఉంటుంది. అసలు నేను చెప్పాలంటే ఇది ఎంత ఫ్రై అవుతే అంత మీకు టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా ఎలా రేకుల్లాగా ఆనియన్స్లా ఫ్రై అయిపోయా. సో అదే కళాయిలోని నేను ఆయిల్ అయితే యాడ్ చేయలేదండి. ఆ ఆయిల్లోనే నువ్వులు ఇందాక మనం వేసుకున్నాం కదండి, ఆ నువ్వులు అండ్ తీసుకున్న ఎండుమిరపకాయలు అందులో యాడ్ చేసేయండి. అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేశాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఒకసారి మిక్సీ పట్టేయండి. మిక్సీ పెట్టాక మీకు సరిపడా సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేసి ముందుగా మనం తీసుకున్నాం కదండి చింతపండు అండ్ ఎల్లుల్లిపాయలు, నిమ్మకాయలో హాఫ్ సైజ్ అంత చింతపండు తీసుకోండి. అండ్ బెల్లం అండి, మీ తీపికి సరిపడా బెల్లం, చింతపండు అండ్ ఒక ఎల్లుల్లిపాయ ఎంత తింటే అంత మంచిదండి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఎల్లుల్లిపాయ అది యాడ్ చేసి మీకు సరిపడంత కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి అది మీరు మిక్సీ పట్టేయండి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం బీరకాయ పచ్చడి అనేది గరగ్గా ఉంటేనే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు వేడివేడి అన్నంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది. దీనికి నేను ఏ పోపు యాడ్ చేయట్లేదండి. సింపుల్ అండ్ టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. మా ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.